ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరొకసారి బుధవారపు ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రత్యేక రీతిగా ఆహ్వానిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. బాగున్నారు అనుకోవడం కాదు, మీరు అందరూ బాగున్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని బట్టి ఆ మాట నేను పలుకుతున్నాను. చాలా సంతోషం ఈ సమయంలో. పిల్లరా, మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశ ఉంది, కానీ నాకు మరి కొన్ని పరిస్థితులు బట్టి, యొక్క లాక్డౌన్ బట్టి, లేకపోతే ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి మనందరం సహవాసంగా కూడుకోలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రభు మహాకృప, దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క మంచి టెక్నాలజీని బట్టి ఈ విధంగా మీ ఇంటిలోకే వాక్యం రావడానికి ప్రభు సహాయం చేశాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మిగిలిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. ప్రభా నాయన, ఈ యొక్క రాత్రి కాలం బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, తిరిగి మళ్ళా బుధవారపు దినాన్ని తండ్రి వాక్యాన్ని ధ్యానించటకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని మీరు మహింపరుచుకునండి. ఈ రాత్రి మాకు ఏమైతే దేవాయతు తండ్రి వాక్యాన్ని బలాన్ని ఆశపడుతున్నారో మీరు ఇచ్చిన ఆయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. మీరు మహిమ పొందండి దేవా నాయన. నాయన ప్రాముఖ్యమైన విషయాలు, ఆత్మకు మేలుకరమైన విషయాలు ప్రభు నాయన మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో చిన్న అనౌన్స్మెంట్ ఉంది. అది నేను అయిన తర్వాత వాక్యాన్ని నేను చెప్తాను. ముఖ్యంగా బుధవారం పూట సర్వసాధారణంగా ఆ కానుకలు మనం తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ కానీ మీరు ఎవరైనా సరే బుధవారం పూట కూడా కానుకలు తీయడానికి మీరు ఇష్టపడితే, ఒకవేళ తీసి ఆదివారం కానుకల్లో కలిపి మళ్ళీ మీరు మందిరానికి వచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు మందిరానికి ఇవ్వవలసిందిగా మనం చేస్తుంటున్నాను. ఈ సమయంలో ఒక అనౌన్స్మెంట్ ఉంది, ఒక వివాహ ప్రకటన. అది మీకు చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. నేను మన ప్రియులు, మన సంఘ సభ్యులు, ఆయా సమయాల్లో సంఘ పెద్దగా పనిచేసినటువంటి సహోదరులు, దంతడిలో దోసూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు ఈ సమయంలో ఎవరు మిస్టర్ సన్నాపు నిరీక్షణరావు గారి యొక్క కుమారుని యొక్క ఆహ్వాన పత్రిక ఉంది. సన్నాపు నిరీక్షణరావు అండ్ సువర్ణరత్నం బిడ్డలిద్దరి యొక్క కుమారుడు డైజీ బాబు యొక్క వివాహపు పత్రిక ఉంది. అది నేను చదువుతాను. దయచేసి మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. వెడ్డింగ్ ఇన్విటేషన్ మిస్టర్ సన్నాపు నిరీక్షణరావు అండ్ మిసెస్ సువర్ణరత్నం. We cordially request the pleasure of your presence and prayers at the holy matrimony of our son Daisy Babu with Lekha Saroja, daughter of Mrs. Pedada Lakshmi, wife of late Nagabhushan Rao of Yandada, Visakhapatnam. Wedding bells on Monday 1st June 2020 at 10:30 a.m. Venue AOG Church, Steel Plant, Ukku Nagaram, Visakhapatnam. To be solemnized by Reverend D. Joe, Brooks Ministries. Message by Reverend S. Prasanna Kumar, AOG Church. ఈ సమయంలో ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒకసారి పాస్టమ్మ గారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే మొదటి ప్రకటన. ఈ సమయంలో రెండవ ప్రకటన చేస్తున్నాం. ప్రభుత్వం బట్టి రేపు సండే మూడవ ప్రకటన చేయడం జరుగుద్ది. కనుక దయచేసి వివాహం కొరకు, ఈ కార్యక్రమాలన్నిటి కొరకు, ఆ బిడ్డల కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా డైజీ బాబు, లేఖ సరోజ కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో పిల్లరా, నేరుగా వాక్యంలోకి మనం వెళ్దాం. గతించినటువంటి కొన్ని దినాల నుండి మనము ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్నాం. ఈరోజు అప్పుడే అది 3వ భాగానికి వచ్చాం ప్రభు కృపను బట్టి. గతించినటువంటి భాగంలో మొట్టమొదటి భాగం లోపల వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు అపవాది యొక్క తంత్రాల గురించి, అపవాది యొక్క శత్రువు యొక్క పరిస్థితుల గురించి, వాడి స్వభావం గురించి మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. ఎవరిని మృంగుదునా అని సింహం వలె తిరుగుతున్నాడు అనేటువంటి మాట. అదే సమయం లోపల
దేవుని గ్రంథం లోపల వాడి గురించి ఎన్ని రకాలుగా వ్రాయబడింది, ఎన్ని పేర్లు ఉన్నాయి కూడా మనం పరిశీలన చేస్తాం. మనకి వాడు గురుడితనాన్ని కలిగించేటువంటి విధానం గురించి పరిశీలన చేస్తాం. ఏ ఏ ప్రాంతాల్లో గురుడితనాన్ని కలిగిస్తున్నాడో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాడు కొన్ని విషయాల్లో మనుషుల యొక్క బలహీనతలను ఆధారం చేసుకుని మనుషుల్ని కంప్లీట్గా దేవుని సన్నిధి నుండి, దేవుని వాక్యం నుండి దూరపరిచి హృదయాన్ని కఠినపరిచేటువంటి విధానాన్ని కూడా మనం సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత వాడిని ముఖ్యంగా వాడితో యుద్ధం చేసి వాడిని జయించడానికి దేవుడిచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒక వాక్య భాగాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. ఒకసారి చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుంచి ప్రైజ్ ది లార్డ్. 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి ఆల్మోస్ట్ 14వ వచనం వరకు అనేటువంటి మాట ఇందులో మనం చదివాము. మనం చదువుకుందామండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదిరించడం అనేటువంటి మాట రాయబడి ఉంది కదా అండి. అంటే వాడితో మనం పోరాడి గెలవడానికి ఏది ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి మాట మనం పరిశీలన చేసినప్పుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేటువంటి మాట మనం చూసాం. ఆ సర్వాంగ కవచంలో ఏమున్నాయనేటువంటి దాని గురించి ఒక్కొక్క దాని గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిది 14వ వచనంలో ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి అనేటువంటి మాట ఉంది. కనుక ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో బెల్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట బెల్ట్ అని రాయబడి ఉంది. కనుక నడుమునకు కట్టుకునేటువంటిది బెల్ట్ గురించి మనం కొంతవరకు పరిశీలన చేసాం, చాలా విషయాలు చూసాం. ఆ దైన తరువాత మొన్నటి భాగం లోపల బ్రెస్ట్ ప్లేట్ చూసాం. అంటే మైమరువు అనేటువంటి మాట ఉంది అందులోపల. అంటే ఈ యొక్క గుండె ఈ ప్రాంతాలకు చాలా జాగ్రత్తగా కాపాడడానికి ఉపయోగపడేటువంటిది ఆ బ్రెస్ట్ ప్లేట్ దాన్ని చూసాం మనం. ఈ దినాన్ని మూడవదిగా మనము దేనిని పరిశీలన చేస్తున్నామంటే 6వ అధ్యాయము 15వ వచనటువంటి మాట మనం పరిశీలన చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనటువంటి మాట. అందు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడినటువంటి మాట. కనుక ఈ దినాన్ని ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ భాగంలోకి మనం పరిశీలన చేసినప్పుడు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడినటువంటి మాట. ఒకటి విజిబుల్ ఉంది, రెండు ఇన్విజిబుల్ ఉంది ఈ వాక్యం లోపల. విజిబుల్ అంటే కంటికి కనబడేటువంటివి, ఇన్విజిబుల్ అంటే మనకు తెలుసు కంటికి కనబడలేనటువంటివి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే పాదములకు దట్ ఇస్ విజిబుల్, కంటికి కనబడేవి, మనకున్నటువంటి కాళ్ళు, మన పాదాలు. సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనస్సు, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్విజిబుల్, మన కంటికి కనబడదే మాత్రం కూడా. తర్వాత ఏమంటారంటే జోడు తొడుగుకొని, దిస్ ఈజ్ విజిబుల్ కదండి, దిస్ ఈజ్ విజిబుల్, కంటికి కనబడేటువంటిది. అంటే నిలవబడ్డానికి, కంటికి కనబడలేనిది కంటికి కనబడినటువంటిది. బట్ ప్రైజ్ ది లార్డ్, కనబడలేదు కాబట్టిగా లేదు అనడానికి అవకాశం లేదు ఈ సమయంలో. అందుకనే దీని గురించి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. కనుక మొట్టమొదటి గురించి మాట ఏంటంటే ఆ యొక్క షూస్ అనే దాన్ని, పాదములకు సిద్ధ మనసు అనేటువంటి జోడు అనే దాని గురించి రెండు వాక్యంలో రాయబడింది. జోడు అనేటువంటి మాట రాయబడి ఉంది. దీనిని ఇంగ్లీష్ బైబిల్లో షూ అనేటువంటి మాట రాయబడి ఉంది. కనుక షూ అనేటువంటి మాట గురించి మనం పరిశీలన చేద్దాం. ఈ సమయంలో పిల్లరా, షూస్ విల్ లీడ్ టు మూవ్ ఆన్ ద వే. మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి లోపల అంటే ఆ జోడు వేసుకుంటాం. జోడే తెలుగులోనే జోడు అని వాడదాం. షూ అనేసరికల్లా మనకు అలవాటు ఏంటంటే ఇంగ్లీష్ పదంలో నుంచే ఇంకో తెలుగు మాట మాట్లాడేస్తాం. అదే తెలుగులో కలిపేస్తాం మనం. బూటు అంటాం కదండి. బూట్ అంటే అది ఇంగ్లీష్ మాటే అది. కానీ జోడు అనేటువంటి మాట మనకి చదవగానే ఎప్పుడో పాతకాలపు పల్లెటూరు మాటలాగా అనిపిస్తుంది అది. కనుక బూట్ అనేటువంటి మాట కదండి, లేకపోతే షూ అనేటువంటి మాట. కనుక సర్వసాధారణంగా ఎక్కువ మందికి ఈజీగా అర్థం అవడానికి
షూ అనేటువంటి మాట మనం మాట్లాడదాం. ఓకే అండి. ఈ షూ ఏం చేస్తుందంటే మనకి సహాయకరంగా ఉంటుంది. దేనికయ్యా అంటే మనకి దేనికి గుర్తు అంటే మనం బయటికి వెళ్ళడానికి. ఇంట్లో ఉంటాం కదా అండి. ఎస్, మనం బయటకు వెళ్ళే సమయానికి ఏం చేస్తామంటే గబగబలాడుతూ అప్పుడే మనం ఆ షూని పైన పెట్టుకుంటాం అనమాట అండి. ఆ జోడు పైన పెట్టుకుంటాం, వెళ్ళేటప్పుడు దాన్ని తీసి ధరించుకుంటాం. కనుక అది దేనికంటే ఇక మనం షూ ఉన్నటువంటిది, షూ తాలూకు అర్థం ఏంటంటే ఇక బయటికి మనం వెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది అనేటువంటి మాట. రెండో మాట ఏముంటుందంటే ఈ షూ చేసేటువంటి పని ఉంటుంది. మనం బయటికి వెళ్ళడానికి అంటే అది దట్ ద సైన్ మనం బయటికి వెళ్ళబోతున్నామని చెప్పి షూ కనపడగానే. రెండో మాట ఏంటంటే షూ విల్ ప్రొటెక్ట్ అవర్ ఫీట్ నాట్ టు హర్ట్. అనగా ఆ షూ మనం వేసుకోవడానికి బట్టి ఏమవుతుందంటే మన కాలుకి ప్రొటెక్ట్ చేయబడుతుంది. కింద ఏమైనా గుచ్చుకోవడానికి కానీ లేకపోతే అలాంటి అవకాశం లేకుండా మామూలుగా నడుస్తున్నప్పుడు కాలుకి ఏమాత్రం ప్రమాదం లేకుండా ఉండడానికి ఈ షూ మనం ఏం చేస్తుందంటే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. మూడో మాట చూస్తే షూస్ విల్ హెల్ప్ అస్ టు వాక్ ఎనీ టైప్ ఆఫ్ రోడ్స్ కదండి. ఈ జోడ్లు మనకి ఏం చేస్తాయంటే మామూలుగా స్మూత్గా ఉన్నటువంటి రోడ్ల మీద నడుస్తాం, అదే సమయం లోపల కొంచెం వంకరగా ఉన్న రోడ్ల మీద నడుస్తాం, కొన్ని రాళ్ళు అన్నటువంటి ప్రాంతంలో కూడా నడుస్తాం మనం. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు లేకపోయినప్పటికి కూడా ఆ కొండ ప్రాంతాల్లో తుప్పలు ముడులు ఉన్నప్పటికి కూడా మనం ఈజీగా నడిచి వెళ్ళిపోతాం మనం. కనుక ఆ షూ ఏమవుతుందంటే మనం ఈజీగా నడవడానికి ఉపయోగపడుతుంది, తర్వాత మన కాలుకి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, తర్వాత అది ఎలాంటి రోడ్ల మీద అయినా సరే మనం నడిచి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక మాట ఏంటంటే అండ్ యోహాను గారు ఒకసారి ఆయన వాక్యం చెప్తూ ఒక మాట అంటారు. ఆయన మన బైబిల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా యోహాను పలికినటువంటి మాట ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేను తర్వాత మీకు రిఫరెన్స్ ఇస్తాను, మామూలుగా నేను చెప్పుకెళ్తున్నాను. ఆయన ఏమంటాడంటే, నా వెనుక వచ్చేవాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను ఆత్మలోను బాప్తిసం ఇస్తాడని మాట చెప్పిన తరువాత ఆయన ఏమంటాడంటే ఆయన కాలు చెప్పుల వారును విప్పడానికి యోగ్యుడు అనుకోనటువంటి మాట ఆయన మాట్లాడతాడు కదండి. ఎస్, అదొక మాట మనకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫీట్ గురించి అంటే ఈ యొక్క చూడండి ఒకసారి 15వ వచనంలో ఉన్నటువంటి మాట, పాదములకు సమాధాన సువార్త. ఈ పాదాలకి ఎందుకు ఇంత ప్రొటెక్షన్ ఇస్తున్నాం? కారణం ఏంటంటే మళ్ళీ ఆ షూ దేనికంటే దేవుడు వేసుకోమని చెప్పాడు, పాదాలకు ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎందుకు పాదాలకి ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నాం? కారణం ఏంటంటే ద ఫీట్ విల్ హోల్డ్ ద హోల్ బాడీ. ఈ యొక్క పాదం ఏం చేస్తుంది అంటే మన పైన శరీరాన్ని అంతటినీ కూడా బరువు మోస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం నడిచి వెళ్తున్నా నిలవబడినా ఏమవుతుందంటే ఈ రెండు పాదాలు ఏం చేస్తాయంటే మన శరీరాన్ని అంతటినీ కూడా బరువు మోస్తూ ఉంటుంది. దట్ ఇస్ ద రీజన్ ఫీట్ నీడ్స్ స్ట్రెంగ్త్ అండ్ గార్డింగ్. చూసారా అండి? అందుకనే పాదాలకి చాలా బలము కావాలి, ద హోల్ బాడీ అంతటినీ కాయడానికి. ఒకసారి మనకి డిసిప్లిన్ లేకుండా తినేస్తూ ఉంటాం. అలా తినేయడాన్ని బట్టి మన యొక్క శరీరం యొక్క ఆకృతి ఆయా సమయాల్లో అమీబాలాగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత బరువు పెరిగిపోతుంటున్నప్పుడు అంత బరువుని కాయడానికి పాదాలకు చాలా శక్తి కావాలి. అందుకనే చాలామంది కొంత దూరం నడిచిన తర్వాత పాదాలు చెప్పేసరికి నడలేకపోతున్నాయి, ఎక్కడ దగ్గర కూర్చో అని చెప్తాయి కదండి. ఎస్, కనుక పాదాలకు శక్తి కావాలి. అదే సమయంలో పాదాలకు రక్షణ కూడా కావాలి. కనుక గార్డింగ్ ఇది ఇంపార్టెంట్ కదండి. ఎస్, తర్వాత ఇఫ్ ద ఫీట్ ఆర్ నాట్ స్ట్రాంగ్ వీ కెనాట్ మూవ్ ఎనీవేర్. పాదములు కానీ బలంగా లేకపోతే మనం ఏ ప్రాంతానికి కూడా నడవలేము ఏమాత్రం కూడా. అంటే ఇందులో ఉన్నటువంటి ఫీట్ గురించి ఉంది కాబట్టి నేను ఫీట్ మీదే యొక్క పాదముల గురించే మీతో నేను మాట్లాడుతున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇఫ్ ద ఫీట్ గాట్ హర్ట్ వీ విల్ కంప్లీట్లీ బెడ్ రిడన్ అండ్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్ కదండి. ఒకవేళ కానీ ఇంకో మాట ఏంటంటే వీ కెనాట్ రీచ్ అవర్ డెస్టినీ. గమనించండి, పాదాలు కానీ యొక్క కింద పాదాలకు కానీ ఏవైనా సరే గాయాలు తగిలితే, లోపల ఉన్నటువంటి ఎముకలు ఏవైనా చిట్లితే, ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లయితే ఏమవుద్దంటే కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోతాం మనం. మనిషి మీద శరీరం అంతా బాగున్నప్పటికి కూడా ఆ కాలు దగ్గర చిన్న సమస్య ఏమైనా కలిగితే ఇక మనిషి మీద నుంచి కదలలేము, లేకపోతే కుర్చీలో కూర్చొని ఉండిపోతాం మనం కంప్లీట్గా అనమాట అండి.
ఆ తరువాత ఇతరుల మీద ఆధారపడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే పాదాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెట్లు దిగేటప్పుడు సర్వసాధారణంగా ఎక్కడో ఆలోచించుకొని మెట్లు దిగామనుకోండి, కాలు స్లిప్ అయింది అనుకోండి, ఒక 6 నెలలో లేకపోతే ఒక 3 నెలలో చాలా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మెట్లు దిగేటప్పుడు కానీ, మెట్లు ఎక్కేటప్పుడు కానీ, బస్సు ఎక్కేటప్పుడు కానీ, కారు ఎక్కేటప్పుడు కానీ, ఈవెన్ మోటార్ సైకిల్ కిక్ కొట్టేటప్పుడు కూడా ఈ దినాల్లో దేవుని కృపను బట్టి కిక్ ఏం కొట్టక్కర్ లేకుంటే చిన్న బటన్తో స్టార్ట్ అయిపోతున్నాయి అనుకోండి బళ్ళన్నీ కూడాను. కనుక ఈ విషయం లోపల మనం పాదముల విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట ఈ సభలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, షూస్ ఆఫెన్ సింబలైజ్ అవర్ ఫెయిత్ అండ్ రెడీనెస్ టు బి ఆఫ్ సర్వీస్ టు గాడ్. ఈ షూస్ ఏమవుతాయంటే, మనం బయటకు కదలడానికి షూస్ మనం వాడతాం కదండి. ఎస్, కనుక ఈ యొక్క దేనికి సాదృశ్యంగా కనబడుతున్న కొన్ని సమయాల లోపల మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసం. ఈ ఫెయిత్ లేకపోతే మనం ఏ పని చేయలేం, ఏ ప్రాంతానికి వెళ్ళలేము ఏమాత్రం కూడా. కనుక యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం ఏ పని చేయడానికైనా భయపడకుండా ముందుకు వెళ్తాం. ఎలాంటి గట్టిదైనప్పటికీ కూడా ముందుకు వెళ్తాం. దేవుడే సహాయం చేస్తున్నటువంటి ఒక ఆధారంతో ముందుకు వెళ్తాం. కారణం ఏంటంటే, ఆయన మీద మనకున్నటువంటి విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ద ఫెయిత్ షూస్ ఆఫెన్ సింబలైజ్ అవర్ ఫెయిత్ అండ్ రెడీనెస్ టు బి ఆఫ్ సర్వీస్ ఆఫ్ గాడ్ కదండి. అది ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ఈ షూస్ అనేటువంటివి ఇంకా దేనికి గుర్తు అంటే, నెంబర్ 1 ఏంటంటే రాయల్టీకి గుర్తు. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో ఏం రాయబడిందో చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట చూద్దాం ఒకసారి. ఓకే, 26, 27 కలిపి ఉంటుంది. యోహాను, నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోగ్యత అనేటువంటి మాట వచ్చినప్పటికీ నేను యోగ్యుడను కాను అని చెప్పడానికి దేన్ని వాడాడు అంటే, ఆయన చేతిని ముట్టుకోవడానికైనా అనేటువంటి మాట వాడలేదు, ఆయనను తాకడానికైనా అనే మాట వాడలేదు, లేకపోతే ఆయన వస్త్రపు చెంగు అనేటువంటి మాట కూడా వాడలేదు. కానీ ఆయన ఏమంటాడంటే, ఆయన చెప్పు అనేటువంటి మాట మాట్లాడతాడు. కనుక అంటే షూస్ సింబలైజ్ ద రాయల్, చాలా ఉన్నతమైనటువంటి స్థితికి మనం చూడగలము. తర్వాత చూడండి ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మళ్ళీ మనకు తెలుసు, చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేటువంటి మాట. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళగానే మోకరించేటప్పుడు మనం ఏం చేస్తామంటే షూ తీసేస్తాం మనం కదండి. ఎస్, ఆ షూ దేని గుర్తు అంటే, అక్కడ హంబుల్నెస్ గుర్తు. మనం చాలా ప్రభు దగ్గర అంటే తగ్గించుకుంటాం. కొన్ని సమయాల్లో ఎవరి రూమ్లోకి వెళ్ళాలన్నా, ఎవరి ఇంట్లోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఎవరితో పెద్దలు వచ్చినప్పుడు వారితో మాట్లాడాలనుకుంటే దూరం నుంచే చెప్పులు తీసేస్తాం మనం కదండి. ఎస్, పెద్దలతో ఎవరితో మాట్లాడినప్పుడు సర్వసాధారణంగా మనకున్నటువంటి కల్చర్ని బట్టి ఏం చేస్తామంటే ఆ షూస్ తీసేస్తాం. అది దేనికి గుర్తు అంటే హంబుల్నెస్ గుర్తు అనమాట అండి. హంబుల్ అంటే మనము తగ్గించుకోవడానికి గుర్తు అనేటువంటిది మనం చూడగలం. మరొకసారి చూడండి, ఇంకో వారు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 15వ వచనములో, అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేశారు. పరిశుద్ధ స్థలము లోపలకు వెళ్ళేటప్పుడట ఆ షూ ఎంత రాయల్ అయినప్పటికీ కూడా తీసేయాలి కదండి. ఎస్, కనుక 2 విషయాలు ఉంటాయి. ఒకటి రాయల్ అనేటువంటి అంటే చాలా అత్యున్నతమైనటువంటిది స్థలం అనేటువంటి మాట. రెండవది చాలా హంబుల్ అయినటువంటి మాట మనం చూస్తాం. తర్వాత మరొక మాట చూసినట్లయితే, ఇన్ వన్ ప్లేస్ షూ స్టాండ్స్ ఫర్ కవనెంట్. చూడండి ఒకసారి, పాత నిబంధన కాలంలో మాట జరిగింది, ఒకసారి మనం దానిని ధ్యానం చేసాం. రూతు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి ఒకసారి. రూతు గ్రంథము 5వ
4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏముంటుందంటే, ఇశ్రాయేలులలో బంధుధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వారికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. అంటే చెప్పు అనేటువంటి మాట ఉంది కదండి, పాదములకు తొడుగు అంటే మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. 5-6 అధ్యాయంలో 15వ వచనంలో, పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనసు అనేటువంటి జోడు. కనుక ఈ జోడు అనేటువంటిది పాత నిబంధనలో కూడా మనకు కనబడింది. దేనికి గుర్తు అంటే కవనెంట్, నిబంధనకు గుర్తు. ఈ నిబంధనలోనట ఎవరంటే సమీప బంధువైన వాడు వచ్చి ఆ జోడు ఇవ్వాలట. మనం చదివినటువంటి భాగంలో, మన రూతు భాగంలో చూస్తున్నాం కాబట్టి, ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి కానీ చూడండి, మరో రూతు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో, క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని సిద్ధపరచుటకు. ఆమేన్. బైబిల్లో అదే మాట వాడతాడు. ఏమంటాడంటే 15వ అధ్యాయం వచనం లోపల ఎఫెసీ 6:15 ఏమంటాడంటే, పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి మాట, సిద్ధ మనస్సు అనే మాట మాట్లాడతాడు. ఇక్కడ కూడా ఏమంటాడంటే సిద్ధపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే. ఇక్కడ ఆ బోయస్కి ఆ చెప్పేవాడు కదండి. ఎస్, దేనికంటే చెప్పు తీసిచ్చారంటే దాని అర్థం ఏంటంటే, ఇక నేను నడవలేను అనేటువంటి, చెప్పు తీసేస్తే దాని అర్థం ఏంటంటే ఇక నేను నడవలేను అనేటువంటి మాట, ఇక నేను ప్రయాణము చేయలేను అనేటువంటి మాట. కనుక రూతు విషయం వచ్చినప్పటికీ అవతల బంధువు ఏం చేశాడంటే, అయ్యా ఇంక రూతుని నేను పెళ్లి చేసుకోలేను, లేకపోతే తనకున్నటువంటి ఆ బాధలు వెనకాల ఉన్నటువంటి ఆ నయోమి ఇవన్నీ నేను చేయలేను, నేను ఏమాత్రం కూడా, నాకు కూడా మరి నా బాధలు నాకున్నాయి కాబట్టి నువ్వే చూసుకోమని చెప్పి ఆ చెప్పు తీసి, అంటే ఒక కవనెంట్ అనమాట అండి, ఒక నిబంధనకు అది పాత నిబంధన కాలంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇన్ సమ్ కేసెస్ దే సింబలైజ్ ద ప్రొటెక్షన్ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్. కనుక ఆయా సమయాల లోపల ఇది నిబంధన అనేటువంటి మాట ఉంది కాబట్టిగా మనము దేవుని దగ్గర నుంచి నిబంధన అనేటువంటి దానిని తీసుకునేటువంటి దీనికి మనము చాలా క్లియర్గా మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం ప్రభువును. ఈ సమయంలో ప్రియులరా, ఈ షూస్ గురించి చాలా వరకు మనం కొన్ని విషయాలు పరిశీలన చేసాం. ప్రొటెక్షన్ గురించి, దాని గురించి చూసాం మనం. ఇప్పుడు మరికొంచెం లోతైనటువంటి ఆ వాక్యలోకి మనం వెళ్దాం ఈ సమయంలో. వై జాన్ ద బ్యాప్టిస్ట్ సెడ్, బాగా వినండి, ఎందువలన యోహాను చెప్పాడు ఈ మాట. వై జాన్ ద బ్యాప్టిస్ట్ సెడ్ అండ్ హీ వాజ్ ప్రీచింగ్ అండ్ సేయింగ్. ఆయన చూడండి ఒకసారి, మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో మాట ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం కూడా. ఆ 2 వచనాలు, 2 భాగాలు తీసుకుందాం. నేను చెప్పాను, మీరు ఈ వాక్యానికి వినడానికి వచ్చినప్పుడు దయచేసి మీ నోట్బుక్, పెన్ను మీరు తీసుకుంటే మంచిది. ఈ యొక్క ఇవన్నీ రాసుకోవడానికి చాలా ఉపయోగపడతా ఉంటాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము వెర్స్ నెంబర్ 7, 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఏముందంటే, మరియు అతడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను అనేటువంటి మాట. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఉంది. యోహాను అంటాడు కదా, నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, ఆమేన్, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైన నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, ఒకసారి నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను ఈ మాట. నేను అది యాంప్లిఫైడ్ బైబిల్లో ఉన్నటువంటి మాట. అండ్ హీ వాజ్ ప్రీచింగ్ అండ్ సేయింగ్, ప్రసంగం చేస్తే ఉన్నాడంటే, ఆఫ్టర్ మీ వన్ ఈజ్ కమింగ్ హూ ఈజ్ mightier than I, and I am not fit to stoop down and untie the tongue of his sandals అనేటువంటి మాట మాట్లాడాడు. అంటే మనం చదివినటువంటి భాగంలో కూడా ఏమంటాడంటే, ఆయన చెప్పుల వారు అంటాడు, వారును అనేటువంటి మాట. 7వ వచనంలో కూడా ఏమంటాడంటే, ఆయన చెప్పుల వారును అంటాడు. అనగా ఆ షూకి లేసులు ఉంటాయి.
షూకి లేసు లేకుండా షూ ఉండదు. కానీ ఈ దినాల లోపల ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చాలా షూస్కి లేసులు ఉండవు. కానీ మోస్ట్ ఆఫ్ ద షూస్కి లేసులే ఉంటాయి. పిల్లలు వేసుకునేటువంటివి కానీ లేకపోతే ఆయా సమయాల్లో జాగింగ్కి వెళ్ళేటువంటివి కానీ అన్నిటికి కూడా తాడులు ఉంటాయి కదండి. ఎస్, ఆ షూస్కి కొన్ని షూస్కి ఏమవుతాయంటే ఆ తాడు కనబడదు, లోపల ఆ రబ్బర్ లాగా ఉంటుంది, దాన్ని పెట్టేసి చాలా స్ట్రిక్ట్గా పెట్టి పైన కవర్ చేస్తాడు కాబట్టి. కానీ ఏదో ఒక లేస్ ఉంటుంది. ఆ లేస్ ఏం చేస్తుందంటే ఈ షూని, ఈ జోడుని ఏం చేస్తుందంటే మన పాదాలకి పట్టి ఉంచుద్ది. కనుక జోడు ఉంటుంది, జోడుతో పాటు లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ యోహాను మాట్లాడేటప్పుడు ఆ లేస్ గురించి ఎందుకు మాట్లాడాడు? ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా యోగ్యులను కావాలనేటువంటి మాట మాట్లాడకుండా ఆ లేస్ గురించి మాట్లాడాడు. ఆ లేస్ ఇలా కనీసం ఆ లేసు తాకడానికి కూడా నాకు యోగ్యత లేదు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడేటువంటి దాని గురించి నేను దీని మీద ఉదయ కాలంలో చాలా వరకు ఆలోచించాను. నాకు కూడా ఒక ఆలోచన కావాలి, ప్రభా సహాయం చేయి ప్రభా అని. అంటే ఎప్పుడు కూడా మనకు ఒక మాట ఏంటంటే పాదములకు శుద్ధ మనసుని జోడు తొడుక్కోమంటాడు కదా అనేటువంటి మాట మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఈ యొక్క లేస్ గురించి ఏంటి అనేటువంటిది కూడా చాలా ఆశ్చర్యకరంగా, అంటే నేను దాన్ని చదివినప్పుడు అనిపించింది. అదే సమయంలో ఇంకో మాట చూడండి ఒకసారి, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. ఆది కాండంలోకి వెళ్తే 14వ అధ్యాయంకి వచ్చినప్పటికీ, ఆది కాండము 14వ అధ్యాయము, ఆది కాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చిన, సొదొమ రాజు అంటాడు కదా, అబ్రహాముతో సొదొమ రాజు అంటాడు. ఏమంటాడంటే ఆది కాండము 14వ అధ్యాయము 21వ వచనంలో, సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడు నాయన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను అనేటువంటి మాట చెప్పాడు. ఇక్కడ అబ్రహాము కూడా ఏమంటాడంటే, ముందో మాట ఏమంటాడంటే ఒక నూలు పోగైనా అంటాడు, మళ్ళా రెండో మాట చెప్పుల వారైనా అంటాడు. గమనించారా అండి? ఒక నూలు పోగు అంటేనే అసలు ఏమీ వద్దని అర్థం, కానీ చెప్పులు వారు గురించి కూడా మాట్లాడతాడు అబ్రహాం అన్నమాట. కనుక అబ్రహాము ఎందుకు చెప్పులు వారి గురించి మాట్లాడాడు? యోహాను చెప్పులు వారి గురించే మాట్లాడాడు. అంటే ఆ షూ లేసెస్ అనమాట అండి. అబ్రహాము కూడా ఆ షూ లేస్ గురించి, అది కూడా నేను తీసుకోనటువంటి మాట చెప్తాడు కదా అండి. ఎస్. తర్వాత యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోకి వద్దాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో చూడండి ఒకసారి, ఒక మాట ఉంటుంది. 26 నుంచి కొన్ని మాటలు మనం చదివితే, ఆయన యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆయన దూరముగా నున్న జన్ములను పిలుచుటకు ధ్వజమునెత్తెను. ఓకే. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొచ్చును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచూ ఉన్నారు. ఓకే. వారిలో అలసిన వాడైనను తుట్రిల్లు వాడైనను లేడు అనేటువంటి మాట. వారిలో ఎవడను నిద్రపోడు కునికడు, ప్రైజ్ ది లార్డ్. వారి నడికట్టు విడిపోదు అనేటువంటి మాట మాట్లాడతాడు. వారి పాదరక్షల వారు తెగిపోదు. ఆమెన్. గమనించారా అండి? యెషయా గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో నుంచి 5వ అధ్యాయంలో ఈ మాట ఏమంటాడంటే, వారు పాదరక్షల వారు తెగిపోదు అనేటువంటి మాట మాట్లాడు. కనుక వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీ ఎక్కు పెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుము కుర్రాలతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్టు. ఇవన్నీ 26 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఈ మాటలన్నీ రాస్తూ ఉంటే, చదువుతున్నప్పుడు మధ్యలో ప్రధానమైనటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. ఏమంటాడంటే 27వ వచనంలో, వారిలో ఎవడు నిద్రపోడు కునుకడు, ఇంకా వారి నడికట్టు విడిపోదు, వారి పాద రక్షల వారు తెగిపోదు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం ఈ పాదరక్షలను దాని గురించి మనం తలంచినప్పుడు, పాదరక్షలకు ఉన్నటువంటి లేసు చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి మాట.
ఒకవేళ లేస్ కట్టలేదు అనుకోండి, మనం లేసు పాదరక్షలకే ఉంటుంది కదా అండి. ఎస్, విడిపోదు. ఎప్పుడు కూడా పాదరక్షలు ఏమాత్రం కూడా తీసేవి, ఏమాత్రం కూడా. అంటే పాదరక్షలు తీసిన తర్వాత మనము కాళ్ళ నుంచి పాదరక్షల్ని సపరేట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత కూర్చొని మళ్ళా కాసేపు తాళ్ళన్నీ తీసేసి వేరేగా పెట్టేసేసి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మళ్ళీ పాదరక్షలు వేసుకొని మళ్ళీ అన్ని తాళ్ళన్నీ తగిలించుకొని ఇలా మనం ఏం చేయమే మాత్రం కూడా. ఒక్కసారి దానికి ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారంగా పాదరక్షకులకి ఆ యొక్క తాడుని మనము తగిలించిన తరువాత దానికి ఏమాత్రం కూడా ముట్టుకోం, ఏమాత్రం కూడా. జస్ట్ ముడి ఒక్కటే విప్పుతాం, మనం లూజ్ చేస్తాం, తర్వాత మళ్ళీ మనం బిగించుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే పాదరక్షలకు వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఒక్కసారి పాదరక్షలకు ఆ తాడు లేకపోతే ఆ లేసు తగిలిందంటే ఇక ఏమాత్రం కూడా షూస్ నుంచి విడిపోదు, ఏమాత్రం కూడా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ విషయం లోపల. కనుక ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన సమయం లోపల మనం జ్ఞాపకం చేసుకుందాం కదండి. ఎస్, అందుకని ఏమంటాడంటే 27వ వచనంకి వచ్చినప్పటికీ వారి నడికట్టు విడిపోదు, ఆమేన్, వారి పాదరక్షలు వారు కూడా తెగిపోదు అనేటువంటి మాట మనం ఈ భాగంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మళ్ళా ఒకసారి మనం ఈ పాదరక్షల వారి గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రైజ్ గాడ్ మై లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ నాయన. మళ్ళా చూడండి ఒకసారి, జాన్ ద బ్యాప్టిస్ట్ సెడ్. ఓకే, ఈ భాగం లోపల ఒకసారి మళ్ళా తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం ఉండదు, 6వ అధ్యాయంలోకి వద్దాం మనం. 6వ అధ్యాయంలో ఒక భాగం చూడండి ఒకసారి. 15వ వచనంకి వచ్చినప్పటికీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని ఆమె నిలువబడుడనేటువంటి మాట. ఈ భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, ఆమేన్. పైన ఏమంటాడంటే సమాధాన సువార్త వలనైనా అంటాడు. రెండో భాగం ఏమంటాడంటే సిద్ధ మనస్సు అనేటువంటి జోడు అనేటువంటి మాట మాట్లాడతాడు. కనుక ఈ షూకి పిల్లరా సువార్త, ఆమేన్. సువార్తకు వెళ్ళేటప్పుడు మనం మంచిగా జోడులు వేసుకొని వెళ్తాం కదండి. ఎస్, సువార్త. ఈ జోడు గురించి మాట్లాడితే ఏమంటాడంటే సమాధాన సువార్త అనేటువంటి మాట ఉంటుంది. అంటే షూ యొక్క దేనికి గుర్తయా అంటే సమాధానము సువార్త. అంటే సువార్తలో ఏముందనమాట, అతని సువార్త ఏంటంటే సువార్తలోనే సమాధానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సువార్తలోనే సమాధానం ఉంది. కనుక మనము జోడు తొడుక్కున్నామంటే దాని అర్థం ఏంటంటే సమాధానము అనేటువంటి సువార్త అనేటువంటి మాట. సువార్తలో సమాధానము, సమాధానములో సువార్త అంటే రెండు కలిసే ఉన్నాయన్నమాట అండి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క రెండు కలిసే ఉంటాయి. ఇది మన పాదములకు తగిలి ఉండడానికి, ఊడిపోకుండా ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమాధానమైన సువార్త మన లోపల నుంచి అంటే మన పాదముల దగ్గర నుంచి తొలగిపోకుండా పర్మనెంట్గా ఉండడానికి. ఇందాక మనం చూసాం ఏమని, యెషయా గ్రంథంలో మనం చూసాం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే వారిలో అలసిన వాడైనను, ఆమేన్, తొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడను నిద్రపోడు, కునుకడు, వాడి నడికట్టు విడిపోదు, వాడి పాదరక్షల వారు తెగిపోదు. అక్కడ పాదరక్షలు ఊడిపోనేటువంటి మాట్లాడట్లేదు కానీ వారు తెగిపోదు అంటాడు. ఈ వారు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికి సాదృశ్యం అంటే పాదరక్షలు పాదముల నుంచి విడిపోకుండా పాదాలనే గట్టిగా పట్టుకొని ఉండడానికి ఈ వారు ఉపయోగపడుతుంది. ఈ వారినే నేను ముట్టుకోవడానికి యోగ్యుడను కానేటువంటి మాట చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను నేను. ఈ వారు దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, ఈ దేవుని యొక్క సమాధాన సువార్త అనేటువంటిది మనము పట్టుకోవాలి, మనము మన కాళ్ళకు తగిలించుకోవాలి, అప్పుడు మనం నడవాలి. సమాధాన సువార్త అనేటువంటిది మనలో లేకపోతే మనం నడవలేము. సర్వసాధారణంగా సమాధాన సువార్త అనే మాటకు వచ్చినప్పటికీ మన మైండ్లో ఏముంటుందంటే చెప్పంటారా అండి, సాయంకాలం సువార్త ప్రకటన ఉంటే, ఒకవేళ ఏదైనా గాస్పుల్ క్యాంప్ ఉంటే సాయంకాలం గబగబా తయారైపోయి 2-3 జతల బట్టలు బ్యాగులు వేసుకొని చక్కగాను అవన్నీ పట్టుకొని
గవ్వలాడుతూ వచ్చేస్తే, వ్యాన్ ఉంటే వ్యాను, బస్సు ఉంటే బస్సు, సైకిల్ ఉంటే సైకిల్, కారు ఉంటే కారు ఎక్కేసేసి సువార్తకి వెళ్ళిపోతాం కదండి. ఎస్, సువార్త ప్రకటించేస్తాం. సువార్తకు వెళ్ళిపోయినప్పుడు దారిలోని పత్రికలు ఉంటాయి. ఆ పత్రికలు తీసుకొని అందరికీ పనిచేస్తూ ఉంటాం. అందరికీ ఇలా అటు ఇటు పనిచేసేసి మళ్ళీ ఫైనల్గా 2-3 రోజులు పని చెప్పి వచ్చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి దేవుని సేవకులు ఎక్కడైతే ఉంటామో అక్కడ మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. అవన్నీ భోజనాలు చేస్తాము. రాత్రి అంతా చక్కగా మాట్లాడుకుంటాం, వచ్చేస్తాం అంతే. సువార్త అనేటువంటి మాట రాగానే మనకి ఇదే జ్ఞాపకం వస్తుంది. నో, ఇది కాదు. మనుషుడు ఊహించుకునేటువంటి రీతిగా సువార్త కాదు ఏమాత్రం కూడా. సువార్త అనేటువంటిది నాట్ ఎట్ ఆల్ అన్ ఎంటర్టైన్మెంట్. సువార్తకు వెళ్ళడం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. చాలామంది ఆలోచన ఏంటంటే కొంచెం సువార్తకి వెళ్తే కొంచెం నెమ్మది ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుందండి, కొంచెం పత్రికలు ఇస్తాం కదండి, వాళ్ళకి వీళ్ళకి దేవుని పని చేస్తున్నాం కదండి, దేవుని సేవ కదండి, దేవుడు దీవిస్తారనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇవన్నీ కూడా అందుకని ఏంటంటే సాతానుడు చాలా సమయాల్లో మనకు గుడ్డితనాన్ని కలిగిస్తాడు. ఇది కాదు ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే సమాధానం చూడండి ఒకసారి మళ్ళీ వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోకి వద్దాం. 15వ వచనంలో పాదములకు సమాధాన సువార్త వలన ఆయన అనేటువంటి మాట. సువార్తకి లో ఉన్నటువంటి ప్రధానమైనది ఏంటంటే సమాధానము. ప్రైజలో గనుక సువార్తకు వెళ్ళే ముందు పాదాలకి సమాధానం అనేటువంటి దానిని పాదాలు కట్టుకోవాలి. నేను అందుకే ఎక్కువ చెప్పేటువంటి మాట ఏంటంటే సువార్త ప్రకటించేవాడు మొట్టమొదట చాలా ప్రార్థనలో ఉండాలి. మాకు సువార్తకు తీసుకుని వెళ్ళడానికి మా లీడర్ గారు అయినటువంటి దేవుని సేవకులు, అభిషేకింపబడిన దేవుని సేవకులు ఇప్పటికీ ప్రభు యొక్క పరిచర్య చేస్తూనే ఉన్నారు. ఆయన ఆ వయసులో కూడా ఎన్ కృపారావు గారు మమ్మల్ని ఏం చేసేవారంటే సువార్త గురించి వెళ్ళేటప్పుడు అందరూ దగ్గర కలిసేవాళ్ళం మేము. అంతకు ముందు అంటే 2 వారాలు 3 వారాల ముందు నుంచే క్యాంప్ గురించి అనౌన్స్ చేసేవారు. ఫలానా ప్రాంతం ఫలానా ప్రాంతం ఫలానా ప్రాంతానికి మనం వెళ్తున్నాం అనేటువంటి మాట అని అనౌన్స్ చేసేవారు. అంటే ఆయన ఏం చేసేవారంటే ఏ ప్రాంతానికి వెళుతున్నాం అనేటువంటి ఆ లిస్టు తీసుకొని ఆ ఊర్లన్నీ కూడా లిస్టు ముందుగానే తీసేసుకునేవాడు ఆయన. మా అందరికీ ఆ మాటలు చెప్పేవాడు ఆయన. కనుక ఆ ప్రాంతానికి వెళుతున్నాం, ఇప్పటి నుంచి మీరు ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. అంటే ఒక 2 వారాల ముందే చెప్తే 2 వారాలు మేము ఏం చేయాలంటే ఏ ప్రాంతాలకైతే సువార్తకి వెళ్తున్నామో ఆ ప్రాంతం లోపల ఆ ప్రాంతాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. మరలా ఏం చెప్పేవారంటే ఆయన ఆ ప్రాంతంలో మనకి ఎవరు సహాయకరంగా ఉంటారో అని చెప్పి ఆ సహాయకుల పేర్లు కూడా చెప్పేవాడు ఆయన. అంటే మేము వారి కొరకు ప్రార్థన చేయాలి, ఆ ఊరుల కొరకు ప్రార్థన చేయాలా, ఎవరైతే మాకు ఆదరణ కలిగిస్తున్నారో, ఎవరైతే మాకు భోజనం పెట్టి వాళ్ళ ఇంట్లో షెల్టర్ అదే ఏర్పాటు చేస్తారో అక్కడ వారి కొరకు ప్రార్థన చేయాల. ఆ తర్వాత ఈ యొక్క సువార్తకు మధ్య లోపల ఒక ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేవాడు ఆయన. ఒక ఆల్ నైట్ ప్రేయర్ పెడితే ఆల్ నైట్ ప్రేయర్లో మేము ప్రార్థనలో ఉండేవాళ్ళం. రాత్రి అంతా ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రార్థనలో కూడా ఆ వెళ్ళేటువంటి ప్రాంతాల గురించి, ఆ ఊర్ల గురించి, అందులో మమ్మల్ని ఆదరించే వారి గురించి, దానికి కావాల్సిన అవసరతల గురించి, దేవుని కాపుదల గురించి, ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఆత్మల సంపాదన కోరు కొంతమంది అయినా ప్రభువా మారు మనసు పొందాలి ప్రభువా అనేటువంటి మాట మేము వాటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. రెండవది ఒక రూల్ ఏముండేదంటే సువార్తకు మేము వెళ్ళిన తరువాత అక్కడ ఎవరిష్టం వచ్చినట్లు వారు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక దగ్గరే ఉండాలి అందరం కలిసి. ఆ భోజనం అయిన తర్వాత కాస్త సమయం ఇచ్చేవారు. బయటికి వెళ్ళి కాస్త అంటే ఆ కాల్పించాలు తీర్చుకుని రావడం కోసం సమయం ఇచ్చేవారు. అది అయిన తర్వాత అందరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం. సాధ్యమైనంత వరకు ప్రార్థనలోనే ఉండాలి. ఇద్దరిద్దరు వేరువేరుగా కూర్చొని ఏదేదో ఒక మాట చెప్పేవాడు ఆయన. మనం స్వార్థకు వచ్చాం కాబట్టి ఈ మనస్సులోకి వేటిని తీసుకురాకండి అనేటువంటి మాట చెప్పేవాడు. కానీ పిల్లరా రాను 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 ఏమైపోయిందంటే బాధకరమైన సంగతి, విచారకరమైన సంగతి, సువార్త విషయం వచ్చినప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అపవాది చాలా ప్రాంతాల గుండా వచ్చి మొత్తం ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకున్నాడు.
ఎస్, అందుకనే దేవుడు అంటే వాక్యములో ఉన్నటువంటి మాట ప్రకారంగా ఏంటంటే, పాదములకు సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఆమేన్. జోడు తొడుక్కొని నిలవబడాలి. జోడు తొడుక్కొని సువార్త కొరకు పారిపోండనేటువంటి మాట చెప్పట్లేదు పిల్లరా. నిలబడ్డం అంటే, నిలబడడం అనేటువంటి మాటకు అర్థం ఏంటయ్యా అంటే, సాధ్యమైనంత వరకు ఆ జోడు నీ కాళ్ళకు అంటే ఉండాలి. ప్రైజ్ లో చూసుకోవాలి ఒకసారి. జోడు కొనేటప్పుడు మనం వెళ్తాం కదా అండి, ఎస్, షాప్లోకి వెళ్తాం. మనం చూడగానే జోడు బాగుందని ఇచ్చేయమని ప్యాక్ చేయించమే మాత్రం కూడా ఆ జోడు మనకు తొడుగుతాడు. జోడు వేసుకున్న తర్వాత అటు ఇటు నడవమంటాడు. మనం జోడు వేసుకున్న తర్వాత వెంటనే నడిచి పరిగెత్తం అటు ఇటు కూడా. ఒకసారి నిలబడతాం, ఒకసారి టెస్ట్ చేసుకుంటాం, ఒకసారి కాలుకు సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకుంటాం ఒకసారి. అది అయిన తర్వాత అటు ఇటు నడుస్తాం. నడిచేటప్పుడు కన్వీనియంట్గా ఉందా లేదా అని పరిశీలన చేస్తాం. అది అయిన తర్వాత మనం దానిని డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. అక్కడి నుంచి దానిని మనం వాడుతాం. ప్రియులారా, ఆ దినాల్లో మాకు అలా నేర్పించినప్పుడు మేము వెళ్ళి ఆ రాత్రంతా ప్రార్థనలో ఉండి, ఆ దినాల ఏమీ లేవు, చర్చెస్ లేవు. ఈ దినాల మీరు ఏ ఊరికి వెళ్ళినా ప్రతి ఒక్క ఊర్లో 2-3 సంఘాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇన్ ఎవ్రీ కార్నర్లో ఏదో చిన్న చర్చ్ ఉంటుంది. దేవుడు అలా సేవకుల్ని లేపాడు. ప్రైజ్ లార్డ్. మేము ఆ దినాల్లో మేము సువార్తకు వెళ్ళినప్పుడు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా ఏమి ఉండేవి కావు. రమారమి మాకైనట్లయితే అక్కడ ఎక్కడో పరవాడ అవతల వడచీపురబుల దగ్గర నుంచి పరవాడలో మా చర్చ్ ఉండేది. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు ఆ చర్చ్కి వెళ్ళేవారు. మా ఊరికి పరవాడికి మధ్యలో చాలా దూరం, అది రమారమి 15 కిలోమీటర్ల పైనే ఉంటుంది అనుకుంటాను. ఎక్కడా మందిరం ఉండేది కాదు. లేకపోతే క్రిస్టియన్ ఫ్యామిలీ 1-2 ఫ్యామిలీస్ ఉండేవి అంతే. ఇక వారు కూడా అక్కడికే వచ్చేవారు. సైకిల్ వేసుకొని నడుచుకుంటూ, గొడుగులు వేసుకుని నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చేవారు. రమారం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 100 గ్రామాలకి ఆ దినాలు అయినట్లయితే నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే, మా ఇంట్లోనే ప్రార్థన జరిగేది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎవరైతే ఉండేవారో వారు మా ఇంటికి వచ్చి అక్కడ ప్రార్థనలో ఆరాధనకి అటెండ్ అవుతూ ఉండేవారు. ఎస్, మేము ఎప్పుడైతే సువార్త ప్రకటించిన తర్వాత ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో సువార్త ప్రకటించి ప్రార్థన చేసి, ఆ పొలిమేరల్లో ప్రార్థన చేసి, కన్నీరు గార్చి వేదనతో ప్రార్థన చేసి వచ్చేసేవారు. అందుకనే ఈ దినాల్లో మళ్ళా మేము పరిశీలన చేసినప్పుడు ఆ ప్రాంతంలో విస్తారమైనటువంటి మందిరాలు కట్టబడి దేవుని సేవకులు ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ దినాల్లో కూడా సువార్త అనేటువంటిది చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. వెళ్ళిపోతున్నాం కదండి. ఎస్, ఒకసారి ఒక ప్రాంతానికి సువార్తకు వెళితే, ఈ మధ్యకాలంలో ప్రాంతానికి సువార్తకు వెళితే ఆ ఊర్లో ఒకేసారి 3-4 సువార్త బృందాలు కనబడ్డాయి. ఆడికి వెళ్ళి మళ్ళీ ఆ చెట్టు దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం, మీ దేశాంగం అండి, మీ దేశాంగం అండి. అది చిన్న ఊరు. అది ఆ ఊర్లోని అంటే ఎవరికెవరు తెలుసుకుని రాలేదు, కానీ తెలియకుండానే 3-4 సువార్త బృందాలు కనబడ్డాయి. పిల్లరా, సువార్త జరిగిపోతూ ఉంది, కానీ మనుషుల యొక్క రక్షణ కానీ ఆ ప్రాంతం యొక్క సంఘముల అభివృద్ధి కానీ కనిపించట్లేదు. ఒకసారి ఒక సేవకుని అడిగాను నేను, అయ్యా మీ ఊర్లో సువార్త జరుగుతుందా అంటే, మా ఊరికి సువార్తకు ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి ఉంటారండి ఈ టైంలో. ఆల్మోస్ట్ మాకేంటంటే ఒక ఆల్మోస్ట్ 60-70 టీంలు వచ్చేసారి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించండి అని చెప్పాడు. నేను ఆయన ఏమడిగానంటే, బాబు సువార్తకు వచ్చిన వారు ఎవరైనా సరే ఒక రాత్రి అంతా ఉపవాసం ఉండి మీ చర్చిలోనే ఉంటారు కనుక ఒక రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా అని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? పెద్దగా నవ్వేశాడు. నవ్వేసి ఆ కాన్సెప్టే లేదు సార్ అని చెప్పాడు. అసలు దాని గురించి ఆలోచనే లేదండి అని అన్నాడు. పిల్లరా, స్వార్థ ప్రకటించడానికి సబ్జెక్టులో మళ్ళా వద్దాం మనం. ఎందువలన యోహాను ఆ పాదముల యొక్క తాడు లేసు కూడా నాకు యోగ్యత లేదు అన్నాడు? కారణం ఏంటంటే, లేస్ ఏం చేస్తుందంటే ఈ పాదాలను వదిలిపెట్టకుండా ఆ షూ గట్టిగా ఉండడానికి లేసు చాలా గట్టిగా బిగించి పట్టుకుంటారు.
నువ్వు ఎంత ప్రయత్నించినా, నువ్వు పరిగెట్టినా, కాలు స్లిప్ అయిపోయినా, పడిపోయినప్పటికి కూడా నీకు దెబ్బలు తగులుతాయేమో కానీ ఆ షూ నిన్ను వదలదు ఏమాత్రం కూడా. ఆ జోడిని దగ్గర నుంచి విడిపోదే మాత్రం. దానికి కారణం ఏంటంటే ఆ షూ లేస్ యొక్క బలము. ప్రైజ్ లార్డ్. షూ బలము కాదు అక్కడ. ఆ బలం షూ ఎంత బలంగా ఉన్నా, ఎంత మెటీరియల్ చాలా ఎక్స్పెన్సివ్ మెటీరియల్ అయినప్పటికీ కూడా అది చూడగానే డబ్బంతా ఆ యొక్క ఆ విలువ అంతా ఆల్మోస్ట్ ఆ షూకే పెడతాం మనం కదండి. యాస్, కానీ ఇంత విలువైనటువంటి ఖరీదైనటువంటి యొక్క ఈ జోడు ఉందే, నీ పాదాలను అలాగే అంటి పెట్టి ఉండడానికి ఆ లేస్ ఈజ్ ఇంపార్టెంట్. లేస్ లూజ్గా ఉంటే కుదరదు, అందుకే లేస్ పెట్టి గట్టిగా బిగిస్తాడు ఆ లేస్ని. ఆయన ఏమంటాడంటే లేసు విప్పడానికి అంటాడు. అంటే దాని అర్థం ఏంటనమాట, లేసు కట్టబడి ఉందన్నమాట. లేసు కట్టబడకపోతే విప్పడం అనేటువంటి మాట చెప్పడం మాత్రం కూడా. లేస్ అక్కడ ఆ యొక్క ఆ వార్ అనేటువంటి మాట, ఆ థాడ్ అనేటువంటి, లేకపోతే లేస్ అనేటువంటి మాట. లేస్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. షూ లేసెస్ అనేటువంటి మాట మనం మాట్లాడతాం కాబట్టి కనుక అది కట్టబడి ఉంటుంది అనమాట. ఆ లేసు దేనికి గుర్తయా అంటే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మాట చాలా క్లియర్గా ఇంకా చూడండి ఒకసారి మాట చూద్దాం. 15వ వచనంలో 6:15 పాదములకు సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని, సిద్ధ మనస్సు అనేటువంటి మాట కనుక లేసుందే దేనికి గుర్తు అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనస్సుకు సాదృశ్యం. పాదములకు అంటే ఈ షూ దేనికి సాదృశ్యం అంటే సమాధాన సువార్త అనే మాట చెప్పాడు దేవుడు. సువార్త అంటే మంచి శుభవర్తమానం. శుభవర్తమానము మనము చెప్తే కాదు, శుభవర్తమానం మనం చెప్పే ముందు శుభవర్తమానాన్ని మనము కలిగి ఉండాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఒకసారి ఒక దేవుని సేవకుడు అమెరికా నుంచి వచ్చి ఒక పెద్ద క్రూసేడ్ ఏదో ఏర్పాటు చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లోపల ఆ దినాల్లో మీటింగ్ పెట్టి 60s అనుకుంటాను, లేదా 50s అనుకుంటాను నేను. ఆ దినాలు ఆయన వచ్చి ఆ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాను. ఆ యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోనండి అని అంటున్నాడు అనమాట. ఆయన నమ్మితే మీకు సమాధానం, ఆయన నమ్మితే మీకు శాంతి అనేటువంటి మాట చెప్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఆ వాక్యం విని వచ్చి అన్నాడట, అయ్యా ఈ యేసు ప్రభు గురించి ఇంత బాగా చెప్తున్నావు నువ్వు, ఆ యేసు ప్రభు గురించి నీకు తెలుసా అని అడిగాడు. నీకు తెలుసా? నా యేసు ప్రభు నాకు తెలుసు అంటే ఏం తెలుసు నీకు అని అన్నాడు ఆయన. ఆ యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు, సమాధానమునకు కర్త అని చెప్పాడట. అప్పుడు ఆయన అడిగిన మాట ఏంటంటే ఆ సమాధానకర్త అయిన దేవుడు నీలోకి వచ్చాడా అని అడిగాడట ఆయన. నీవు అందరితోని సమాధానంగా ఉన్నావా అని అడిగేసరికల్లా ఈయన కరెక్ట్గా జవాబు చెప్పలేకపోయాడు. ఆయన నవ్వుతూ ఆయన ఏమన్నాడంటే నీకే ఆ సమాధానం లేకపోతే నువ్వు ఏం చెప్తావయ్యా మాకు ఎలవయ్యా అనేటువంటి మాట మాట్లాడాడు. ఈ దినాల్లో మనకు అలాంటి ఏమి రావు కాబట్టిగా లోపల సమాధానం లేకపోతే వెళ్ళిపోతాం తొందరలో. మనకి అసలు సమస్య ఏమున్నది ఏమాత్రం కూడా, ఎందుకంటే ఎవరు మనల్ని అడగరు కనుక. ఓకే, ఆ మాట చెప్పగా నేను ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా నిద్రపోలేక ఏమనుకున్నాడంటే ఇంక నాకు ఉద్రమోహం, ఇంకా సావేటి నేను చేయలేకపోతున్నానని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఎందుకు ఆయనకు నేను జవాబు చెప్పలేకపోయాను ప్రభువా అనేటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన ఆ మాట చెప్పలేకపోయాడు అనేటువంటిది మనం జాగ్రత్త. అంటే నేను ఆయన గురించి ఆయన యొక్క బయోగ్రఫీలో నేను చదివినప్పుడు నేను విన్నది ఏంటయ్యా అంటే ప్రైజ్ గాడ్. ఎందువలన అంటే నేను జాగ్రత్తగా ఆయన బయోగ్రఫీలో ఆయన ఏం రాశాడంటే నేనే సమాధానము అనేటువంటి మాట నేను చెప్పలేకపోతే
నేను ఏమి ప్రకటించగలను అనేటువంటి ఆలోచన ఆయన చెప్తున్నాడు. ఎస్, ఆ తర్వాత ఆయన ఇంక వెళ్ళిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని తిరిగి మళ్ళా ఆ మనస్సును సంపూర్తిగా కలిగి ఉండే వరకు కూడా, ఆ మనస్సును సంపూర్తిగా కలిగి వచ్చే వరకు కూడా ఆయన తిరిగి మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు. అందుకనే ప్రియులారా, ఆ మనస్సు కలిగి ఉండడం, ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొన్ని సమయాల్లో దేవుని వాక్యాన్ని, సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అపవాది చాలా గర్వం చేస్తారు. బట్ ప్రైజ్ ది లార్డ్, ప్రభు చాలా గొప్ప దేవుడు. ఆమేన్. ప్రాముఖ్యమైనటువంటి సత్యం మళ్ళా మధ్య చెప్తున్నాను మీతో. నేను షూ ఎంత ఖరీదైనప్పటికీ కూడా ఆ లేసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ షూని మన పాదాలకి అంటిపెట్టి ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటారు. ఈ షూ దేనికి గుర్తు అని చెప్పానండి? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుకు ఈ షూ గుర్తు. ఆ షూ, ఆ మనస్సుకి, ఆ మనస్సు లేకపోతే ఏ మనస్సు చెప్పండి? అది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. నీ మనస్సు, మన మనస్సు, యేసు క్రీస్తు మనస్సు. మన మనస్సు ఏం చేస్తుందంటే షూకి ఫిట్ అవ్వదు ఏమాత్రం కూడా. ఆ షూని పెట్టేలా ఉంచదు ఏమాత్రం కూడా, పాదాల దగ్గర పట్టి ఉంచదు ఏమాత్రం కూడా. అందుకనే మన మనస్సుతో ఆయన సమాధాన సువార్తను మనం నడపలేము ఏమాత్రం కూడా. దానికి జవాబు కానీ ఆన్సర్ కానీ ఏమీ కనబడదు ఏమాత్రం కూడా. అందుకనే యోహాను ఏమంటాడంటే, నేను ఆయన మార్గమును సరళం చేయడానికి వచ్చాను, నేను ప్రవచనపూర్వకంగా వచ్చాను. అయినప్పటికీ కూడా ఆయన షూ అంటే అలా ముట్టుకోవడానికి యోగ్యుడిని కానీ అంటే అర్థం ఏంటంటే ఆయన మనస్సు నేను వాడలేను అనేటువంటి మాట. అందుకనే ఆయన మనస్సు ఉంటే ఒక ప్రశ్న, ఒక మాట అడగడు కదండి. ఏమంటాడు? శిష్యులు పంపించి ఏమంటాడు చెప్పండి? రాబోయే వాడవు నీవేనా, లేకపోతే మేము ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలని అడుగుతాడు ఆయన ఆ సమయంలో. ఆయన మనస్సు, ప్రైజ్ ది లార్డ్, నేను దాన్ని ముట్టుకోవడానికి యోగ్యుడిని కానంటాడు. నేను ఈ నెలలో బాప్తిసం ఇస్తున్నాను, నేను చాలా వాగ్దానం మీద వచ్చాను, నాకు ఇలాగా మా తండ్రి గారు ఇలాగా, మా తల్లి గారు ఇలాగా, ఇంత ప్రార్థనా పరులు వాళ్ళు, ఇంత నీతిమంతులు వాళ్ళు అనేటువంటి మాట చెప్పగలడు. కానీ ఒక ప్రాంతం వచ్చినప్పటికి ఏమంటాడంటే ఆ తాడు ఆ లేసు నేను పట్టుకోలేనంటాడు ఏమాత్రం కూడా. యోగ్యుడని కానంటే ఆయన మనస్సు దగ్గరకు రాలేనటువంటి మాట అన్నమాట. అబ్రహాం ఏమంటాడంటే అన్నీ మాట్లాడిన తర్వాత ఆ లేసు కూడా అంటాడు. ఆ లేసు ఏం చేస్తుంది అనమాట? గట్టిగా ఆ షూకి పట్టి బిగించి ఉంటుంది అనమాట అండి పిల్లరా. కనుక రేపు పొద్దుట అబ్రహాం నడిచి వెళ్తా ఉంటే ఆ అవతల వ్యక్తి ఏమల్లో, అది సొదొమ రాజు ఏమంటాడంటే అవన్నీ తీసుకుంటే, ఒకవేళ సొదొమ రాజు ఏమంటాడంటే అదంతా చూసావా, ఆస్తి అంతా నేను ఇచ్చిందే అంటాడు అంతే అబ్రహాంకి అనమాట. ఎందుకంటే ఆ తోడు గట్టిగా పెట్టుంటుంది కనుక. అందుకని అక్కడ కూడా వాడుతాడు. ఎవరు కూడా నేను దీవించాను అనేటువంటి మాట వాడకుండా ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుల్లో కానీ దేవుని కొరకు నిలవబడిన వ్యక్తిలో కానీ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ వ్యక్తి చేక తాడు కానీ కట్టబడ్డానికి వీల్లేదు. ఆయన మనస్సు కలిగినప్పుడు ఆమేన్, ఆ మనస్సు దేవుని వాక్యాన్ని నీ గుండెకు బలంగా కట్టి ఉండబడ్డానికి అవకాశం ఉంటుంది. ఆయన మనస్సు నీ లోపల ఉంటే ఆమేన్, సమాధానము నీ లోపల నిలిచి ఉంటుంది. సమాధానము నిలిచి లేకపోవడానికి కారణం ఏంటంటే సమాధానము కొరకు మాట్లాడకుండా, సమాధానమైనటువంటి ప్రాంతానికి మనం చేరకుండా ఏవేవో చేస్తున్నాము. కారణం చెప్పమంటారండి? సమాధానం ఆ ప్రాంతంలో లేకపోవడానికి కారణం ఏంటంటే లోపల క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు లేకపోవడాన్ని బట్టి. కొన్ని సమయాల్లో పిల్లలు త్వరగా నడవలేరు. ఒకసారి త్వరగా నడువు అంటే మేము కారు దిగిన తర్వాత ఎక్కడ చర్చికి వస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లడు నడుస్తున్నాడు. కానీ నేను త్వరగా పరిగెత్తు అంటే ఏమన్నాడు అంటే, నేను పరిగెత్తలేను అంకుల్ అన్నాడు. ఏమైంది అంటే, ఏం చెప్పమంటారా అండి? నా జోడు బాగోలేదని చెప్పలేదు.
మొట్టమొదటి చెప్పిన మాట ఏం చెప్పమంటారా అండి? మా నాన్న మంచి జోడు కొనలేదు అన్నాడు. మా నాన్న నాకు మంచి జోడు కొనలేదు అన్నాడు. అంటే నా షూ బాగోలేదని చెప్పట్లేదు. మనము చాలా సమయాల్లో ఏం చేస్తామంటే అనుకున్నట్టు మనం నిలబడలేక, యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనకి లేక కదండి, ఎస్, ఇతరుల మీద ఆ నింద మోపేసేసి పరిగెత్తి మనమే గొప్పోళ్ళగా ఫీల్ అయిపోతాం. బతుకంతా ఫీలింగ్ల మీదే ఉంటాం. ఈ ఓవర్ ఫీలింగ్ల మీదే వెళ్తూ ఉంటాం మనం. ఎస్, కానీ పిల్లల ఈ దినాన్ని దేవుడు మనతో పలికినటువంటి మాట ఏంటంటే ఆ షూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కొరకు మనం ప్రయాసపడాలి. అలాగే ప్రయాసపడితే, ఆ మనస్సు కొరకు ప్రయాసపడితే, ఆ మనస్సు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడితే అంతగా ఏమవుద్దంటే ఆ మనస్సు నిన్ను స్వార్థ సమాధానము దేవుని వాక్యాన్ని నీ గుండెల్లో నిలిచిపోవడానికి చాలా ఆ మనస్సు ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏమంటాడంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును ఆమేన్ కలిగి ఉండండి. ఆయన ప్రభువారు వచ్చి నడుస్తూ ఉన్నారంటే ఆయన అంటే ఆ యొక్క యోహాను పలికినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయన ఖచ్చితంగా షూ ఉంది, ఆయనకి షూకి లేసులు ఉన్నాయి. ఈ దినాల్లో చాలా మంది కొన్ని సమయాల్లో జోడులు వేసుకోరు నడడానికి. ఏమంటే మా సమర్పణ అంటారు, మనం ఏమి చేయలేము ఆ విషయం లోపల. ఓకే, సమర్పించుకుంటే దేవునికి స్తోత్రం. వాళ్ళ సమర్పణ విషయం వచ్చినప్పుడు మనం ఎవరు కూడా అవునని కానీ కాదని కానీ చెప్పలేము. కానీ జోడు లేకపోతే, జోడు లేకుండా నడుస్తేనే సమర్పణ అనేటువంటిది కాదు. కొన్ని సమయాల్లో ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ యేసు ప్రభు వారికి జోడు లేకుండా నడవలేదు ఏమాత్రం కూడా. ఆయన షూ ఉంది ఆయనకి, దానికి ఆ దినాల్లో వేసుకునేటువంటి జోడులు అనమాట అవి. దానికి లేసులు కూడా ఉన్నాయి. ప్రైజ్లో ఆయన ఎప్పుడు ఏ జోడైనా సరే లేసు లేకుండా కుదరదు ఏమాత్రం కూడా. లేసు కానీ లేకుండా కానీ జోడు ఉందా మన నడకలాగా ఉండదు. మన నడక కంప్లీట్గా వికలాంగులాగా నడుస్తాం. మనం ఫాస్ట్గా నడవలేం, ఒక పద్ధతిలో నడవలేం ఏమాత్రం కూడా, ఒక రైట్ వేలో నడవలేం ఏమాత్రం కూడా. ఎందుకంటే ఈ జోడు ఏం చేస్తుంటుంది అంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది, మాటికి ఊడిపోతూ ఉంటుంది. మాటికి జోడు సర్దుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము నీ లోపల స్థిరముగా ఉండాలంటే నీ లోపల యేసు క్రీస్తు మనస్సు అవసరము. ఆమేన్. దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి జీవితము కొనసాగడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి రీతిగా జీవించడానికి ఎవరైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో ప్రియులారా, వారు మాత్రమే క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటారు. ఆ ప్రకారంగా నడుస్తారు. ప్రభు రాకడ దగ్గర అవుతుంది. ప్రభు త్వరగా రమ్మని చెప్తున్నాడు. ఆయన త్వరగా రమ్మని చెప్తున్నప్పుడు త్వరగా మనం నడవకపోతే, ఆ షూస్ కానీ త్వరగా నడవలేము. మనం ఇక్కడ నడవచ్చు. ప్రభు ఇదిగో నాయన నాకు షూ ఉంది బాబు నాయన, కానీ త్వరగా నడలేకపోతున్నాను, ఆగు బాబు అంటే ఆయన అంటాడు కదా, కుమారుడా నీ షూస్కి తాడు గట్టిగా లేదు అంటాడు. తాడుంది ప్రభు, షూకి తాడుంది నాయన అంటే కుదరదు. ఆ తాడు ఏం చేయాలి చెప్పండి? గట్టిగా కట్టబడాలి. నా లోపల క్రీస్తు మనస్సు ఉంది ప్రభు అంటే కుదరదు ఏమాత్రం. ఆ మనస్సు నీ హృదయానికి కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం పట్టుకొచ్చి నీ హృదయానికి పెట్టి నీ పాదములకు ఆ మనస్సు కట్టబడాలి. ఆమేన్. ఎప్పుడైతే మన జీవితం లోపల క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు కట్టబడతామో, ప్రైజ్ ది లార్డ్, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎంత రెప్పపాటులో వస్తాడు. ఆయన రెప్పపాటులో మనం ఎగిరిపోతాం. కారణం ఏంటంటే ఆయన మనస్సు మన చేత మనం కట్టబడతాం కాబట్టి. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడలో ఎత్తబడ్డానికి చాలా ప్రసంగాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం. కానీ ప్రాముఖ్యమైనటువంటిది ఆయన మధ్యరాత్రిలో వచ్చిన, తెల్లవారుజామున వచ్చిన, మధ్యాహ్నపు ఎండవేళలో వచ్చిన, ఆయన ఏ పరిస్థితిలో వచ్చినప్పటికీ కూడా ఆయనతో పాటు లేచి వెళ్ళడానికి ఆమేన్ నీకు కావలసినటువంటిది ప్రధానమైనటువంటిది ఆయన మనస్సు. దానికి దినాన్ని ఆ మాట జ్ఞాపకం చేయాలి. అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం లోపల
ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే 15వ వచనం లోపల, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. కనుక ఈ విషయం లోపల మనం సిద్ధపాటు కలిగి నిలబడదాం. మొట్టమొదటిది బెల్ట్ చూసాం, మనం నడుమునకు దట్టి చూసాం, మనం రెండవది మాయబరువు చూసాం, బ్రెస్ట్ ప్లేట్ చూసాం రెండవది. మూడవది ఈ దినాన్ని ఆయన యొక్క పాదములకు సువార్త సమాధాన ఒకసారి పాదములకు సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు గురించి దినాన్ని మనం పరిశీలన చేసాం. ఇవి మనము కంప్లీట్గా కలిగి ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు ప్రియులారా. అందుకని ఈ దినాల్లో మనకి ఈ జోడు అవసరం. మనం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. అయితే అందరూ దయచేసి అక్కడే కూర్చున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవా, నాకు షూ ఉంది నాయన, లేసులు ఉన్నాయి కానీ ప్రభా లేసులు కట్టబడలేదు ప్రభా, నన్ను క్షమించు అని ప్రార్థన చేద్దాం. ఆ షూ కట్టుకోవడానికి మనమే కట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఆమేన్. లేకపోతే నడక సరిగా ఉండదు, ఆత్మీయ నడక సరిగా ఉండదు. ప్రభా సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభా సమాధానార్థమైనటువంటి ప్రభా సిద్ధ మనసు అయినటువంటి జోడు గురించి మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరిలో ప్రభా మనస్సు నాయన, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ప్రభా నాయన, ఆ వారు తండ్రి ఆ లేసు ప్రభా తండ్రి ఎంత ప్రాముఖ్యమైనది దాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా లోపల సువార్త సమాధానము ప్రభా మమ్మల్ని అంటి ఉండాలంటే ప్రభా మా నడకకు చాలా అవసరమని ఒప్పుకుంటున్నాం ప్రభా. అందుకనే తండ్రి నాయన ఈ సమాధానము, ఈ సువార్త అనేటువంటి దానిని ప్రభా, ఈ సమాధానం అనేటువంటి దానిని పాదాలకు మీరు తగిలించారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభా నాయన ఆ సమాధానము మా పాదములకు సరిగా లేకపోతే ప్రభా నాయన మేము నడవలేమని ఒప్పుకుంటున్నాం తండ్రి నాయన. దేవా, సమాధానం అనేటువంటిది మా పాదములకు నిలవబడాలంటే ఖచ్చితంగా లేసుండాలి ప్రభా, నీ మనస్సు ఉండాలని ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో ప్రభా నాయన. వింటున్నటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ మనస్సు కలిగి ఉండడానికి ప్రభా మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. వాక్యంతో బిడ్డలను ప్రభా ఆత్మలో బలపరచవలసిందిగా మనవి చేస్తున్నాము. సిద్ధపరచండి, మీరు తోడయండి, దీవించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరొకసారి ముగిస్తూ మీకు వందనాలు చెప్తున్నాను. తిరిగి మళ్ళా మనము శుక్రవారం ఉదయాన్ని మళ్ళా 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవుని వాక్యాన్ని విందాం. మిగిలినటువంటి దానిని ఇంకొక భాగం ఉంది, షీల్డ్ అనేటువంటి మాట ఉంది. 16వ వచనంలో ఒక మాట, విశ్వాసం అనే డాల్ ఉంది. రేపు శుక్రవారపు దినాన్ని విశ్వాసం అనేటువంటి డాల్ కొరకు 4వ భాగాన్ని మనం పరిశీలించేద్దాం. దయచేసి ప్రార్థించండి. మళ్ళీ మనం కలుసుకునే వరకు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.